హాయ్ కన్నయ్య, ఈరోజు కృష్ణయ్య ఏం చేశాడో చెప్పుకుందామా? సరే అయితే విను. ఒకరోజు కృష్ణయ్యకి వెన్న తినాలనిపించింది. కానీ అమ్మని అడిగితే కొంచెమే ఇస్తుందేమో అని అనుకొని అమ్మకు తెలియకుండా వెన్న తీసుకొని తినేద్దాం అనుకుంటాడు. కానీ దానికి ఎవరి హెల్ప్ అయినా కావాలి కదా. సో ఎవరున్నారబ్బా అని ఆలోచిస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య బలరాముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కుచేలుడు గుర్తొస్తారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇంకా కుచేల, ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేస్తారా మీరు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, ఏం హెల్ప్ చేయాలి కన్నయ్య అని అడుగుతారు. కృష్ణుడు ఇలా చెప్తాడు, నేను అమ్మను వెన్న అడిగితే నాకు ఇవ్వలేదు, అమ్మ లేదని చెప్పింది. కానీ నాకేమో వెన్న తినాలి అనిపిస్తుంది. దానికి మీరు హెల్ప్ చేయండి ప్లీజ్ అని అబద్ధం చెప్తాడు వాళ్ళతో. చిన్ని కృష్ణయ్య చెప్తే ఎవరైనా నమ్మేస్తారు కదా. అలానే వాళ్ళు కూడా నమ్మేశారు. అప్పుడు అయ్యో పాపం కృష్ణయ్య, సరే ఎలా హెల్ప్ చేయాలి అని అడుగుతారు. అప్పుడు కృష్ణయ్య ఇలా చెప్తాడు, అమ్మ ఇప్పుడు బయటికి వెళ్ళింది, రావడానికి టైం పడుతుంది. ఇంటి లోపల ఏమో వెన్న ఉంది కదా, కానీ అది పైన ఉట్టి పైన ఉంది. నేను చిన్నగా ఉన్నాను కదా, అది నాకు అందదు. కాబట్టి మీలో ఎవరైనా నన్ను ఎత్తుకోవాలి, అప్పుడు ఉట్టి పైన ఉన్న వెన్న నేను తీసుకుంటాను. ఇంకొకరేమో బయట నిల్చొని అమ్మ వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ అమ్మ వస్తే మాకు చెప్పాలి అని చెప్తాడు. వాళ్ళు సరే కృష్ణయ్య పద వెళ్దామని చెప్పి ముగ్గురు ఇంటి లోపలికి వెళ్తారు. ఇంట్లో ఎవరూ ఉండరు. మెల్లిగా కృష్ణయ్య ఇంకా బలరాముడు వంట రూమ్లోకి వెళ్ళి ఉట్టిపైన ఉన్న వెన్నని చూస్తారు. కుచేలుడేమో బయట నిల్చుంటాడు. యశోదామాత వస్తే వీళ్ళకు చెప్పాలి కదా. అందుకు బలరాముడు కృష్ణుని ఎత్తుకుంటాడు. అప్పుడు కృష్ణయ్య వెన్న తీసుకుంటాడు. కిందికి దిగి కృష్ణయ్య వెన్న తింటూ ఉంటాడు. అప్పుడు కుచేలుడు బయట నుంచి ఇలా చెప్తాడు, కృష్ణయ్య అమ్మ వచ్చేస్తుంది అని అరుస్తాడు. అప్పుడు బలరాముడు చెప్తాడు, రా కృష్ణయ్య వెళ్దాం, అమ్మ వచ్చేస్తుంది అంటే కృష్ణయ్య మాత్రం, ఆగు అన్నయ్య, వెన్న ఇంకా అయిపోలేదు, నేను మొత్తం తినాలి అని చెప్పి అక్కడే కూర్చుంటాడు. ఈలోపు యశోదామాత ఇంటి లోపలికి వచ్చేస్తుంది. రాగానే అక్కడ ఉన్న బలరాముని, కుచేలుని, కృష్ణయ్యని చూస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ ముగ్గురు అని అడుగుతుంది. కృష్ణయ్య ఏం చేయట్లేదమ్మా అని చెప్తాడు. ఉట్టిపైన ఉన్న వెన్నకుండా కనిపించదు యశోదామాతకి. అప్పుడు యశోదామాత అడుగుతుంది, నిజం చెప్పండి, వెన్న ఎవరు తిన్నారు మీలో అని అడిగితే కృష్ణయ్య చెప్తాడు, ఏమో అమ్మా మాకు తెలీదు, మేము తినలేదు అని చెప్తాడు. అప్పుడు యశోదామాత, నువ్వే తిన్నావు కదా కృష్ణయ్య, అబద్ధం చెప్పొద్దు అని అనగానే, లేదమ్మా నేను తినలేదు, నేను తిన్నా అని ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, నువ్వే వెన్న తిన్నావు కానీ మూతి తుడుచుకోవడం మర్చిపోయావు కృష్ణయ్య అని చెప్పి నవ్వుతుంది. అప్పుడు కృష్ణయ్య చెప్తాడు, అన్నయ్య ఇంకా కుచేలుడు నన్ను తీసుకొచ్చారమ్మా, అప్పటికైనా నేను చెప్తూనే ఉన్నా, అమ్మకు తెలియకుండా వెన్న తీసుకుంటే అమ్మకు కోపం వస్తుంది కదా అని. కానీ వీళ్ళు వినలేదు, నేనేం చేయాలి అని మళ్ళీ క్యూట్గా ఇంకో అబద్ధం చెప్తాడు. అప్పుడు యశోదామాత, అబద్ధం చెప్పొద్దు కృష్ణయ్య, నువ్వే వాళ్ళని తీసుకొచ్చావు, నాకు తెలుసు, నన్ను అడిగితే వెన్న నేను ఇస్తాను కదా, ఇలా అమ్మకు తెలియకుండా తీసుకోవడం తప్పు కదా, ఇంకొకసారి అలా చేయొద్దు సరేనా అని అనగానే కృష్ణయ్య, సారీ అమ్మ, ఇంకొకసారి అబద్ధం చెప్పాను అని చెప్పి వాళ్ళమ్మని హగ్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, సరే ఇట్స్ ఓకే, నేను ఇప్పుడు నీకు వెన్న తీసుకొని వస్తానని చెప్పి కృష్ణయ్యకి వెన్న చేసి ఇస్తుంది. బలరాముడికి ఇంకా కుచేలుడికి కూడా ఇస్తుంది. ముగ్గురు కూడా కూర్చొని వెన్న మొత్తం తినేస్తారు. మంచిగా తిని ముగ్గురు బజ్జుంటారు. మరి ఇప్పుడు మనం కూడా బజ్జుందామా? ఓకేనా? ఓకే, బాయ్, గుడ్ నైట్.